గుడ్ మార్నింగ్ అండి యాస్పిరెంట్స్కి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నా. సింధు నాగరికత పట్టణ ప్రత్యేకతల్లో ధోలవీర అనే పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటి, మన పోటీ పరీక్షల దృష్ట్యా ఒకసారి చూద్దాం. ధోలవీర భారతదేశంలో కనుగొనబడిన ప్రాంతాల్లో అత్యంత పెద్దది. బాగా గుర్తుపెట్టుకోవాలండి, భారతదేశంలో కనుగొనబడిన ప్రాంతాల్లో అత్యంత పెద్దది ధోలవీర. గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది ధోలవీర. బాగా గుర్తుపెట్టుకోవాలండి, గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది ధోలవీర. అలాగే ఈ ధోలవీర ప్రాంతం 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి లోయర్, మిడిల్, అప్పర్. అలా 3 భాగాలుగా డివైడ్ చేసి లేదా విభజించబడిన ఏకైక సింధు నాగరికత ప్రాంతం ఏదంటే ధోలవీర. అలాగే ఈ ప్రాంతంలో రిజర్వాయర్ ఆనవాళ్ళు బయటపడినాయి ఆ రోజుల్లోనే. ప్రస్తుతం ఏమై ఉండొచ్చు అంటే వాటర్ స్టోరేజ్కి ఇబ్బందిగా ఉండొచ్చేమో, అందుకని ఒక రిజర్వాయర్ నిర్మించుకున్నారు. అలా రిజర్వాయర్లో ఉన్న మెట్లు సంఖ్య 32 మెట్లు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. అలాగే ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన పూసల హారం మనకి బయటపడింది. దీని ఏమంటారు అంటే బీడ్స్ అంటారు పూసల్ని. పూసల హారం అత్యంత సూక్ష్మతి, చాలా చిన్న పూసలు. ఆ పూసల హారం ఈ ప్రాంతంలో తవ్వకాల్లో జరిగినప్పుడు బయటపడింది. మరి ఈ ప్రాంతంలో ఇంకేమైనా ఉన్నాయంటే స్పోకడ్ వీల్, అంటే చక్రం ఉంటుంది కదా, చక్రంలో మనకు సైకిల్ చక్రం లాగా ఏ విధంగా స్పోకస్ ఉంటాయో అలాగా స్పోకడ్స్ వీల్ ఈ ప్రాంతంలో బయటపడడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు ఒకే సీల్స్ మీద 17 ముద్రలు, సంఖ్య ఇంపార్టెంట్ అండి, ఒకే సీల్స్ మీద 17 ముద్రలు బయలుపడిన సంఘటనలు మనకు ఈ ప్రాంతంలో బాగా కనిపిస్తూ ఉంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాలండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తవ్వకాలు జరిపిన మొట్టమొదటి సింధు నాగరికత ప్రాంతం ఏదైనా ఉంది ఏంటంటే అదే మనకి ధోలవీర. ఈ కాన్సెప్ట్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తవ్వకాలు జరిపిన ప్రాంతం ఏదైనా ఉందంటే ధోలవీర. అలాగే భారతదేశంలో అతిపెద్ద ప్రాంతం ఏది ఏంటంటే ధోలవీర. సో ఇది మనం గుర్తుపెట్టాలి. నెక్స్ట్ మరొక ప్రాంతం ఏంటంటే రాఖీఘరి. హర్యానా జిల్లాలో ఉంటుంది, హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. రాఖీఘరి ఇస్సార్ జిల్లాలో ఉంటుందన్నమాట. ఇస్సార్ జిల్లాలో ఉంటుంది రాఖీఘరి. ఇది ఎక్కడ ఉంటుందంటే దృషద్వతి నది ఒడ్డున ఉంటుంది. దృషద్వతి నది ఒడ్డున ఉంటుంది. ఈ దృషద్వతి నది సరస్వతి నది యొక్క చిన్న కాలువ, అంటే అడ్జాయినింగ్ అండి. సరస్వతి నది యొక్క చిన్న కాలువ లేదా పిల్ల కాలువ అని అంటారు. వేదకాలంలో సరస్వతి నదిని పవిత్రమైన నదిగా కొలుస్తారు. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో, వెరీ ఇంపార్టెంట్. వేదకాలంలో సరస్వతి నదిని పవిత్రమైన నదిగా కొలుస్తారు. అలా మనకి ఈ రాఖీఘరి ఒకటి వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇవి పోటీ పరీక్షల దృష్ట్యా మనకి చెప్పుకున్న సింధు నాగరికత పట్టణ ప్రాముఖ్యతలు. సో ఇవి ఒకసారి మన పోటీ పరీక్షల దృష్ట్యా ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి. తెలిసే ఉంటుంది మీకు, అందులో తప్పేం లేదు, ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. తదుపరి వీడియోలో సింధు నాగరికత సామాజిక విధానం, ఆర్థిక విధానం, పట్టణ నిర్మాణం, రాజకీయ విధానం మరియు సింధు నాగరికత అంతమేంటి అన్నది ఒకసారి మనం తదుపరి వీడియోలో చూస్తున్నామండి. యాస్పిరెంట్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ తరపున నేను కోరుకునేది, సో కంటెంట్ నచ్చితే, ఇందులో ఉన్న కంటెంట్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతకుమించి నేనేం అడగట్లేదు, టైం వేస్ట్ ఇవ్వదలచలేదు. తప్పులు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎక్కడైనా మిస్టేక్ చెప్పింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎందుకంటే బోర్డు అందుబాటులో లేదు కాబట్టి నేను ఇలా క్లాస్ వీడియోస్ పెట్టాల్సి వచ్చింది నాకు. సో కాలేజీ సెలవుల వల్ల బోర్డు అందుబాటులో లేదండి. ఒకసారి చూడండి. సో అంతటితో పాటు డైలీ 3 ప్రశ్నలు షార్ట్ వీడియోలో పెడుతున్నాను, డైలీ పెడుతున్నాను 3 ప్రశ్నలు. ఇవి ఇంపార్టెంట్ పోటీ పరీక్షల దృష్ట్యా. ఒకసారి దాన్ని చూడండి. సో యాస్పిరెంట్స్కి మిగతా వాళ్ళకి ఎవరికైనా ఉంటే కూడా
షేర్ చేయండి. సో ఈ విషయం థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు కలుద్దాం.